హలో అండి. బీరకాయలు అయితే తెప్పించానండి. బీరకాయ వేపుడు చేద్దామనేసి అయితే వీటికి ఉండే పొట్టుతోని పచ్చడి చేస్తున్నాను. ఇదిగోనండి వాటికి చెక్కేసిన పొట్టు అండి ఇది. అయితే మధ్యలో పీస్ కింద ఉంటుంది కదా, ఆ పీస్ అయితే తీసేసుకోవాలి. ఇదిగోండి పొట్టు, ఇలాంటి పొట్టు అయితే తీసుకోవాలి మనం. అయితే దీంట్లో కరడం టమాటాలు వేసి పచ్చడి చేస్తున్నాను. ఎలా చేస్తానో చూపిస్తాను మీకు. గిన్నె పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలండి. ఇందులో వెల్లుల్లిపాయలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పోపు అయితే బాగా వేసుకోవాలండి. ఇందులోనే కొంచెం ఇంగు కూడా వేసుకుంటున్నాను నేను. పచ్చళ్ళలోకి ఇంగు వేసుకుంటే బాగుంటుందండి. ఇలా ఆయిల్లోనే వేపుకోవాలి ఇంగు కూడా. పోపు స్టార్ట్ చేసినప్పుడు ఇంగు వేయాలి, నేను మర్చిపోయాను. ఇదిగోండి ఆయిల్ ఇలా వేసుకొని వేపుకోవాలి ఇంగువ. పోపు అయితే ఎగిపోయిందండి. వీటిని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుంటే బాగా త్వరగా మగ్గుతాయండి. బీరపట్టుతోని పెసరట్లు కూడా వేసుకోవచ్చండి. కొంచెం పెసరపప్పుని బియ్యం నానబెట్టుకుని అట్ల కింద కూడా వేసుకుంటే చాలా బాగుంటాయి. బీరపట్టు అయితే పడేసుకోకూడదండి, చాలా మంచిది తింటే. ఇందులోనే టమాటాలు కూడా కట్ చేసుకుని మగ్గించుకున్నానండి. టమాటా వేసుకుంటే బాగుంటుంది ఉత్తి పచ్చడి కన్నానే. ఇందులోనే కాస్త చింతపండు కూడా వేసుకోవాలండి. ఇదైతే బాగా మగ్గించుకోవాలి. ఇందులో ఉప్పు వేసుకుని బాగా మగ్గించుకోవాలండి. నెమ్మదిగా మగ్గించుకోవాలి. బాగా మగ్గాలండి తొక్క, లేదంటే పచ్చివాసన వస్తుంది. దగ్గరికి మగ్గిపోయే వరకు ఉంచుకొని అప్పుడు చిన్న బెల్లం ముక్క వేసుకుని పచ్చడి రుబ్బుకుందాం. ఇప్పుడైతే బెల్లం వేయట్లేదండి, నేను పచ్చడి రుబ్బేటప్పుడు వేస్తాను. ఇదిగోనండి ఇంతవరకు మగ్గింది, కానీ ఇంకా మగ్గాలి. ఈ గ్రీన్ కలర్ పోవాలండి. గ్రీన్ పోయి ఇలా బ్రౌన్ కలర్లోకి రావాలి, అప్పటి వరకు మగ్గాలండి. బీరపట్టు అయితే మగ్గిపోయిందండి బాగానే. ఇందులో చిన్న బెల్లం ముక్క వేస్తున్నాను. అయితే ఈ వాటర్ ఉండగానే, కొంచెం వాటర్ ఉండగానే మనం దించేసుకోవాలి. ఈ వాటర్తో పచ్చడి రుబ్బేసుకుంటే సరిపోద్దండి, మనం నీళ్ళు వేసుకోకుండానే. నేనైతే వేరేగా నీళ్ళు వేయను, ఆ వాటర్తో రుబ్బేసి చూపిస్తాను మీకు. ఇదిగోనండి పచ్చడి అయితే రుబ్బేసాను. ఇలా కచ్చపచ్చగా రుబ్బుకుంటేనే బాగుంటుందండి, బాగా మెత్తగా రుబ్బుకోకూడదు. మన అన్నంలో కలుపుకునే పచ్చళ్ళు అయితే ఇలాగే రుబ్బుకోవాలి. పచ్చడికి కొంచెం పోపు అయితే పెట్టుకుందామండి. పోపు వేసుకుంటే బాగుంటుంది. ఇందాక కొంచెం ఇంగు వేసాను కదండి, ఇప్పుడు కూడా కొద్దిగా వేస్తున్నాను. ఇందులో పోపు అయితే ఏమీ కాదండి, ఆవాలని, కరివేపాకు, రెండు ఎండుమిరపకాయలు. ఇందాక పోపులో ఆల్రెడీ వేస్తాం కనుక మనం ఎక్కువ వేసుకోకూడదండి. అంటే పోపులో మనం ఆవాలు వేయం కదండి, దాని గురించి అని పోపు పెట్టడం. అంతేనండి, పచ్చడి ఇందులో వేసి కలిపేసుకుందామండి. ఇది బాగా కలుపుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటేయండి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. బీరపొట్టు టమాటా పచ్చడి. అంతేనండి, బీరపొట్టు టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి.